వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ గట్టు కరుణ అధ్యక్షతన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తలపెట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్లను ఆవిష్కరణ చేయడం జరిగింది. చెలో హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 6వ తారీఖు ఉదయం 10 గంటలకు జరుగుతుందని, కావున ఖమ్మం జిల్లా కేంద్రం నుండి విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, మహిళలు, సంబంధ వర్గాల ప్రధానికం కదిలి రావాలని పిలుపునిచ్చారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం తప్ప సామాజిక న్యాయ తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ యోచన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల శివారెడ్డి, రాష్ట్ర నాయకులు బాణోత్ కిషన్ నాయక్, కల్వకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి రవి రాథోడ్, పగిడిపల్లి వినోద్ కుమార్, కూరపాటి సురేష్ కుమార్, కొల్లా రఘురాం, పోతురాజు రమాదేవి, సాయి కుమార్, జలా శివ యాదవ్, అభిషేక్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, రామ్ భూపాల్ రెడ్డి, సాయి కుమార్ గౌడ్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 6వ తారీఖున హైదరాబాద్లో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ. అంటే సామాజిక న్యాయ తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది, సామాన్యులకు రాలేదు, ఉన్న వాళ్ళకే వచ్చింది, నాయకులకే వచ్చింది తెలంగాణ. కానీ అట్లా కాదు, కవితక్క ఆధ్వర్యంలో ప్రతి సామాన్య పౌరుడికి న్యాయం జరగాలనే విషయం మీద కవితక్క పోరాడుతుంది. బీసీలకు, ఎస్టీలకు, అణగారిన వర్గాల వారికి అందరినీ కూడా కలుపుకొని పోయి, ఆమె దొరబిడ్డే కానీ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళం మాత్రం అణగారిన వాళ్ళమే. కాబట్టి ఈ సంకల్ప సభకి ప్రతి ఒక్కరు, మహిళ, విద్యార్థి అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సభ యొక్క ఉద్దేశాన్ని మీరు అక్క మాటల ద్వారా వినాలని కోరుకుంటూ సెలవు. మిత్రులారా, ఈ నెల అంటే ఆగస్టు 6వ తారీఖు ఖమ్మం నుండి హైదరాబాద్ చలో హైదరాబాద్ కు పిలుపునివ్వడం జరుగుతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఇవాళ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను కవితమ్మ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం జరుగుతా ఉన్నది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుంచి కూడా వేలాదిగా తరలి రావాలని, సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అనేది సబండ వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల, వర్ణాల ప్రజలకు అందుబాటులో లేని తెలంగాణలో ఉన్నామనేటటువంటి భావన. ఇవాళ అణగారిన వర్గాల కోసం సబండ వర్గాలని కలుపుకొని పోయే దాంట్లో భౌగోళిక తెలంగాణ అయితే సంపాదించుకోగలిగినాం, కానీ సామాజిక తెలంగాణ కొరవడిందనేటటువంటి లక్ష్యంతోనే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సంకల్ప సభకు ఖమ్మం నుంచి కూడా తరలి రావాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇప్పటికే అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేసినా కూడా కవితమ్మ గారి నాయకత్వంలో పర్మిషన్లు అన్ని రకాలుగా తీసుకుని ఇవాళ సబండ వర్గాల్ని కలుపుకొని పోయేటటువంటి సామాజిక సంకల్ప సభను ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి కూడా అందరూ తరలి రావాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితమ్మ. ఈ నెల 6వ తారీఖున ఆగస్టు ఉదయం 11 గంటలకు ఇండోర్ స్టేడియం ఎల్బీనగర్లోని హైదరాబాద్ లో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పెట్టడం జరుగుతుంది. శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున దాదాపుగా 10,000 మందితోని రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టడం జరిగింది. సామాజిక న్యాయ అనే ఆలోచనతోని, అందరూ సమానంగా ఉండాలనే ఆలోచనతోని తెలంగాణ రక్షణ సేన పార్టీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి యువకులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో యొక్క కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు ఖమ్మంలోని మీడియా సమావేశం ద్వారా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్. జై టీఆర్ఎస్, జై తెలంగాణ, జై కవితమ్మ. ఈ నెల 6వ తారీఖు నాడు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అనేటువంటిది భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతా ఉన్నది. 33 జిల్లాల్లో ఉన్నటువంటి సామాజికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభకు విచ్చేయాలనేటువంటిది మేము పిలుపునిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పటి వరకు ప్రాతినిధ్యం ఏదైతే వర్గానికి దక్కలేదో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం దక్కాలి అనేటువంటి ముఖ్య ఎజెండాతోనే మా యొక్క టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.
జై తెలంగాణ, జై కవితక్క.